దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడును మా ప్రియుడైన యేసయ్య నామములో మీ అందరు కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు నిన్ను నన్ను సృష్టించి దేవుడు నీకు నాకు కావలిగా తన దూతల్ని ఉంచి ఉన్నాడట. నీ అడుగు ఎట్టేసిన, నీ ఆలోచన ఎటు వెళ్ళినా నీతో కూడా ఆయన దూతల్ని పంపించి ఆయన నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడట. కాబట్టి ప్రియులారా, చాలా మంది దేవుడు నాకు తోడు లేడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను కష్టాల్లోకి నెట్టేశాడు, దేవుడు ఈ అపాయం జరిగేలా చేశాడు. చాలా మంది మొన్న మధ్యకాలంలో నేను కర్లపాలెం నుంచి బాపట్ల నిశ్చితార్థం దగ్గరికి వెళ్తే, ఆ నిశ్చితార్థం దగ్గరికి వెళ్ళిన రోజున అక్కడ లాజర్ అన్న అని ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఎందుకో దేవుడు నన్ను అట్లా చేశాడు అని. అంటే అట్లా ఎందుకు అనుకోవాలన్నా, దేవుడు నిన్ను రక్షించాడు మరణానికి పోకుండా, నన్ను రక్షించాడు మరణంలోకి వెళ్లకుండా అనుకోవచ్చు కదా. అంటే అది నిజమే కదయ్యా అన్నాడు. ఎందుకో నాకు ఆ కర్మ వచ్చిందయ్యా అన్నాడు. కర్మ కాదన్నా, మేలు చేశాడు దేవుడు. మరణంలోకి వెళ్లకుండా జీవంలోకి నేను నడిపించాడు దేవుడు. నీ పట్ల ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, కాబట్టి ఆయన నీకు తోడుగా ఉన్నాడన్నా. అంటే ఇది నిజమే పాస్టర్ గారండి అని అన్నాడు. ప్రియులేదా, నీవు నేను మనందరము బ్రతుకున్నామంటే కారణం ఒకటే, దేవుడు ప్రణాళిక ఒకటి ఉంటుంది. దేవుడి ప్రణాళిక, ఆ ప్రణాళిక ఏంటంటే నువ్వు చేయవలసిన పని పూర్తయ్యే వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఏ పని అప్పు చెప్పాడో ఆ పని పూర్తి చేసే వరకు ఖచ్చితంగా భరిస్తూనైనా అలా చూస్తూ ఉంటాడు. కానీ మధ్యలో నిన్ను ఎవరికి అప్పచెప్పడని ఖచ్చితంగా చెప్పగలరు. వాక్యం చెప్తాం, వాక్యం మాట్లాడుకుందాం. వాక్యమై ఉన్న దేవుణ్ణి కొద్దిసేపు మనం ఆలకిద్దాం. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 91 కీర్తన, కీర్తనల గ్రంథము 91 కీర్తన 11వ వచనాన్ని, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ వందనాలు. మహోన్నతుడా, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొక మారు నీ పాద సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ సహాయం కొరకు నాయన, నీ సపోర్ట్ కొరకు నాయన, నువ్వు నిలబెడితే మాట్లాడాలనే ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయి. అన్నిటికి మించి ఆధ్యాత్మికమైన వర్తమానాన్ని అందిస్తూ ఉండగా ఆత్మతో నన్ను బలపరచండి. అయ్యా, నీ తేజస్సు నా మీద ఉంచుమని అడుగుతున్నాను. నీ నోటి కూరగా నీ చేతి అదిగా నన్ను వాడుకోడు నాయన. అదిగోనా తండ్రి, మోకరించిన ప్రతి బిడ్డలు నాయన వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా నాయన అదిగోనా తండ్రి, వారి హృదయాలు తెప్పరిల్ల చేయమని అడుగుతున్నాను. ప్రతి వారితో మీరు మాట్లాడండి. హాగరుతో మీరు మాట్లాడినట్లుగా, సిలువలో దొంగతో మీరు మాట్లాడినట్లుగా, మార్తతో మీరు మాట్లాడినట్లుగా ప్రభా మీరు మాట్లాడి నాయన ప్రతి వారి జీవితంలో నాయన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని అడుగుతున్నాను. ప్రభా, నీ ఆత్మను కుమ్మరించి మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. లైవ్ లో వింటున్న బిడ్డలను, అలాగే ప్రభా శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డలకు కూడా నాయన నీ వర్తమానాన్ని తెలియపరిచి నాయన వారు ఎందుకు సృష్టించావో కూడా ప్రభా అయ్యా, వారి కొరకు ఏం సిద్ధపరిచావో కూడా తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటని చదువుకుందాం ఒకసారి. ఏమనుంది ఇక్కడ? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేనిని బట్టి? ఎవరిని బట్టట? ఎవరిని బట్టి? నన్ను బట్టండి. ఎవరిని బట్టి? నన్ను బట్టే. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆయన దూతలకి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇక్కడ అంశం ఏం పెట్టానంటే, దూతలు కూడా నీ కొరకే అని పెట్టాను. దూతలు కూడా నీకు పరిచర్య చేయడానికే. అర్థమవుతుందా? దూతలు అయితే దేవునికి పరిచర్య చేయాలి, తర్వాత ఎవరికి చేయాలి? మానవులకి చేయాలి. చూడండి ప్రియులారా, మానవుని ఏ రేంజ్లో చేశాడో దేవుడు, అవునా కదా? ఎవరికి చేయాలి? దేవునికి పరిచర్య చేయాలి. ఏం చేయాలి? దేవుడు ఏది చెబితే అది చేయాలి.
తర్వాత మానవుడి దగ్గరికి వచ్చి ఏం చేయాలా? ఆయన చెప్పిందల్లా మానవుడికి, ఈ మానవుడు నాకన్నా తక్కువ అని అనడానికి వీల్లేదు. దేవుని దగ్గర నుంచి వచ్చినప్పటికీ దేవుని మాటను ఖచ్చితంగా ఆలకించి పరిచర్య చేయాల్సిందే. ఇప్పుడు దూతలకు ఏమని ఆజ్ఞాపించాడట? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడాలని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఈ రోజున మనందరం ఆయా ప్రాంతాల నుంచి వచ్చాం. నువ్వు పక్కింట్లోంచి రావచ్చు, ఎదురింట్లో రావచ్చు, లేకపోతే 50 కిలోమీటర్ల నుంచి రావచ్చు, 60 కిలోమీటర్ల నుంచి రావచ్చు. ఒక్కొక్కరు అమెరికా నుంచి వస్తారు, కాదనట్లేదు ప్రియులారా. అయితే రావడానికి కారణం ఎవరంటే, మనం ఏమనుకుంటామంటే ఈ బస్సు ఎక్కితే ఇక్కడ దిగాము, ఈ ఆటో ఎక్కితే అక్కడ దిగాము, ఈ బండి మీద ఇలా వెళ్ళామంటే కాదు ప్రియులారా. నీ చుట్టూ ఉన్న దూతలకి ఆజ్ఞాపించాడట. ఏమని? కాపాడమని ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ప్రకారము బండి భూమి మీద వెళ్తా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ బండి తోలేది జ్ఞానం కలిగి నడిపేది వారిలో ఉన్న దేవుని దూతలు. జాగ్రత్తగా వినాలి. వారి చుట్టూ ఉండి నడిపించేది ఎవరంట? దేవుని దూతలు. వారికి వెనక ముందు రావడానికి మెలకు కలిగిన ఆత్మను కలుగు చేయటానికే దేవుడు ఏం చేశాడంట? దూతలని పంపించాడు. తన దూతల్ని, తన దగ్గర ఉండాల్సిన దూతల్ని నా దగ్గర కాదు ఉండాల్సింది, నా బిడ్డల దగ్గరికి వెళ్ళమని నీకు నాకు తోడుగా ఉంటాడు. అయితే చాలా మంది ఆలోచన రావాలి, అవన్నీ నిజమే కదా, దేవదూతలు కావలుగా ఉంటే, మరి దూతలు కావలుగా ఉంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఫ్లైట్లు ఎందుకు కూలిపోతున్నాయి, ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి అర్థం ఏమని చెప్పాలి మనం? ఏమండి? వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యిందండి, మనం కాలేదండి. ఇప్పుడు దూతలు మనల్ని నడిపించాడు కావలగాయమని అని అన్నాము. మరి యాక్సిడెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? జాగ్రత్తగా విషయం, అది కూడా దేవుని చిత్తమే. విషయం ఏంటంటే ఆ టైంలో దూతలు పక్కకి రమ్మని చెప్తాడు ఆయన. ఎందుకో తెలుసా? గుణపాఠం, మెలకువ, అనుకువ, భయము, భక్తి, రెస్పెక్ట్ కలగటానికి కొంచెం పక్కకు జరుగు అన్నప్పుడు కొంచెం అలా పక్కకు జరిగితే అలా పడిపోతుంది. కానీ ప్రాణము తీసే సమయం వస్తే అది తన రాతను బట్టి దేవుడు తనని పిలుచుకుంటాడు. ఇది కూడా గమనించాలి. ఎందుకంటే ఈ క్లారిటీ లేకుండా మనం ముందుకు వెళ్ళామనుకో జనాలు వినే వాళ్ళకి కూడా ఒక రకంగా ఉంటుంది. దేవుడే కావలుగా ఉంటే నాకెందుకు ఇలా జరిగింది, దేవుడు కావలుగా ఉన్నాడు నాకెందుకు ఇలా జరిగింది అంటే నిన్ను హెచ్చరిస్తున్నాడు, నాకెందుకు ఇలా జరిగిందంటే నీకు మెలుగు రావాలని ఒక మాట చెప్తున్నాడు. దేవుడు కావలుగా ఉన్నాడు, దూతలకే ఆజ్ఞాపించి పంపించాడు. ఎందుకు? నీ మార్గములన్నిటిలో కూడా నిన్ను కాపాడమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ సమయాన్ని బట్టి మనం చేసే విన్యాసాన్ని బట్టి ఏం చేస్తాడంటే కొంచెం పక్క జరిగితే మెలకువ, చొరక అంటారు దీన్ని. దేవుని స్తోత్రం. ఏమంటారు? చొరకేస్తే మెలకు వచ్చింది అనమాట. అవునా కదా? నిద్రపోతా ఉంటాడు ఒకడు, బండి తోలుతా నిద్రపోతా ఉంటే వెనకమాల ఉండడు ఏం చేయాలో మాడి మీద పెట్టుకుంటారనమాట. అప్పుడు కొట్టినప్పుడు ఏమవుతుందంటే మెలకు వచ్చింది, చొరకాయ. అంటే ఒక్కోసారి నాకు నిద్ర వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే పెన్ను ఇలా తీసుకొని ఇలా పొడుచుకుంటాను తొడ మీద. నాకు నిద్ర వచ్చినప్పుడు పెన్ను తీసుకొని తొడ మీద కాలు ఎక్కడో చోట పొడుచుకునేవాడిని నేను. ఎందుకో తెలుసా? నిద్రపోవాలి. చొరకాయ అది కూడా లేకపోతే బాగోదు. కాబట్టి అందుకే దేవుడు మానవుడు సృష్టించాడు. మానవుడి కన్నా ఒకవేళ ముందు నాకు తెలిసి మానవుడు సృష్టించిన తర్వాత దూతను సృష్టించే ఒకవేళ ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఈయన్ని కాపాడటానికి, ఏమైనా కాపాడటానికి ఏం కావాలంటే ప్రతి క్షణం నేను వెళ్ళలేను కాబట్టి, నేను వెళ్ళకూడదు కాబట్టి దూతను పంపిస్తా అని చెప్పేసి దూతలను తయారు చేసింది కూడా మానవుడి కొరికే. దూతలు దేనికంటే మానవుడికి పరిచర్య చేయడానికి. దేవుని స్తోత్రం. రెండు ప్రియులారా, ఈ రకంగా మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆయన నీ నా మార్గములో బాల్యం నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రియులారా, ప్రతి రోజు కాదు ప్రతి క్షణం కూడా ఆయన నీకు నాకు కావలిగా ఉంటూ ఉన్నాడట. తన దూతల ద్వారా కావలిని ఇస్తున్నాడట. ప్రియులారా, ఈ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దేవుడే ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు అని అంటే
దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంకా నువ్వు ఈ స్థితిలో ఉన్నావని గమనించమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రండి ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ మాటను ఒకసారి మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు రెండు కావాలి. భయము భక్తి రెండు ఉన్న వారి చుట్టూ ఆయన దూతను కావలిగా ఉంచి వారిని రక్షిస్తారంట. ప్రియులారా, ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇష్టానుసారముగా మనకు నచ్చినట్లుగా మన ఆలోచన, మన ప్రవర్తన, మన ఉద్దేశాలను నెరవేర్చుకుంటే కాదు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, జాగ్రత్తగా వినాలి ఈ మాటని, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ ఏముంటుందట? ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇందాక మీకు చెప్పాను ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు యాక్సిడెంట్ లో మరణించాడు, ఎందుకు ఫ్లైట్ కూలిపోతే చనిపోయాడు, ఎందుకు రైలు యాక్సిడెంట్ అయితే చనిపోయాడంటే దీనిలో కూడా ఉన్నది. ఆ రాతన రాసిన దేవుడు ఆ దూతల్ని పక్కకు పోమంటే పక్కకు పోతే అక్కడ ఎవరెవరు కావాలో వారిని తీసుకుంటాను. మరీ రెట్టమతంగా తయారు ఇష్టానుసారంగా జీవించే వారిని కూడా ఇక్కడ పనికి మాలిన నువ్వు ఉండటానికి వీలేదు, ఇక్కడ స్థలం కూడా నీకు వ్యర్థమే అని చెప్పేసి పైకి పిలుస్తాడు. ప్రియులారు, ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ జానేడు స్థలము కూడా నీకు అనవసరం, ఇచ్చిన ఆయుష్ కూడా నీకు వేస్ట్. కాబట్టి ఇక నీలో ఫలింపు లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి నువ్వు వచ్చేది మంచిదని చెప్పి దేవుడు వారిని తీసుకుంటాడు. యెహోవా వారి చుట్టూ దేవదూతలను కావలిగా ఉంచి రక్షించే వారు ఎలా ఉంటారంటే భయభక్తులుగా. వీళ్ళు చావరా, వీళ్ళు కూడా చేస్తారు, కానీ సమయం రావాలి. దేవునికి స్తోత్రం. ఓ సమయాన్ని నిర్ణయించాడు, ఒక పని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన పనిని ముగించేదాకా వీళ్ళు చుట్టూ కావలిగానే ఉంటది. ఎవరైతే దేవుని యొక్క సమయాన్ని, ఆయన పనిని, లేకపోతే ఆయన్ని నిర్లక్ష్యపరుస్తారో ఆయన ఏం చేస్తాడంటే చుట్టూ ఉన్న కంచె అనే దూతని తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళిపోవాల్సిందే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? జాగ్రత్త ప్రియులారా. ఈ రోజుకి సజీవులుగా మనం ఉన్నామంటే మన మీద దేవుడి ఉద్దేశం ఏదో ఉంది. దేవుడు మనకేదో ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిని కనుగొనడమే మన పని. అర్థమవుతుందా? ఆ పనిని కనుగొనడమే మన పని. ఆ పనిని తల వంచి శిరస వహించడమే మన పని. ఆయనకు నచ్చినట్టు జీవించి ఆయన దగ్గర మెప్పు సంపాదించుకోవడమే మన పని. ఈ లోకంలో చాలా మంది ఎవరెవరి దగ్గర మెప్పు సంపాదించుకుంటారు, దేని కొరకు మెప్పు సంపాదించుకుంటారు, పనికి మారిన మెప్పు కొరకు కూడా ప్రయాసపడుతూ వాళ్ళ దగ్గర గుర్తింపు రావాలని ఆశపడతా ఉంటారు. అవునా కాదా? అవకాశం వాళ్ళ దగ్గర నేను గుర్తింపు తెచ్చుకోవాలని ఏదేదో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియులారా, ఇలా కాదు. మానవుల దగ్గర గుర్తింపు ఉన్నా లేకపోయినా, మానవుడి దగ్గర నువ్వు రెస్పెక్ట్ సంపాదించుకున్నా సంపాదించకపోయినా, మానవుడికి ఒకవేళ నువ్వు చెడ్డవాడివైనా పర్వాలేదు, కానీ నువ్వు సంపాదించుకోవాల్సింది ఎవరి దగ్గర అంటే ప్రభు అయిన దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర సంపాదించుకోవాలి? దేవుని దగ్గర. ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకో. తనకి భయము భక్తి రెండు ఉన్నాయి కాబట్టి నా దూతను తనకి చుట్టూ కావలిగా ఉంచుతాను, రక్షిస్తాను, రక్షించాలి అనే ఉద్దేశం, ఆలోచన ఆయనకి కావాలి. ఆయన దగ్గర రావాలి ఆయనకి. అవునా కదా? భూమి మీద ఒక చెట్టు పెట్టామండి, చెట్టు పెట్టాము, ఎన్ని సంవత్సరాలు చూసినా పండట్లేదు. ఏం చేస్తాం? పీకి ఎన్ని సంవత్సరాలు చూస్తాం? ఒక సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం, 3 సంవత్సరాలు. మొన్న కొల్లూరు వెళ్తే కుసుమ ఒక నారింజ చెట్టు పీకిపోతుంది. ఎందుకు ఇస్తున్నావు అమ్మా అని అడిగాను. అడిగితే అయ్యగారికి ఈ చెట్టు ఇన్ని సంవత్సరాల నుంచి పండట్లేదంటే ఏడబడ్డ చెట్టు ఆడ వండుద్దా, చర్చిలో పెట్టండి అని చెప్తుంది. అప్పుడు మొక్కలు చాలా ఇచ్చి. విషయం ఏంటంటే ఇక దాని పరిస్థితి మనకు తెలియదు, కానీ పెట్టిన వారికి తెలుసు ఎన్ని సంవత్సరాలు అవుతుందో. పనికి రాకపోతే ఏం చేస్తాడు? దాన్ని నరికేస్తాడు. నిన్ను నాటిన ఆయన కూడా తెలుసు, నువ్వు పనికి రాకపోతే పీకి ఏరుతో సహా ఏమంటారు
పిక్కటి ఏరులతో సహా తీసి ఒక్కడ పడేస్తే నువ్వు ఏడంతావో తెలియదు. జాగ్రత్త ప్రియులరా. ఆయనకు నచ్చినట్లుగా మనం జీవించగలిగితే, ఆయన మెప్పు పొందేవారిగా జీవించగలిగితే మనం ఏం చేస్తామంట? ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే బిడ్డలుగా మనం ఉంటామంట. మహావృక్షముగా మార్చబడతా ఉంటాం. ప్రియుల, నిజంగా మీరు ఒకవేళ ఒక చిన్న ఆలోచన చేస్తే, నూతన యేరుశలేము ప్రార్థన మందిరాలు అనేవి చూడడానికి చిన్నవి అవ్వచ్చు. చూడడానికి చిన్నవి అయినా కొద్దిమంది ఉందా, ఒక్కళ్ళే ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్కరి నుంచి సంక్రమించేదే ఆత్మీయ ఫలాలు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్తే ఒక రోజుకి మహావృక్షముగా మార్చబడిందట. చెప్పడం దేవుని నామాన్ని కనపడతాం. అవునా కదా? అర్థమవుతుందా? ముందు నేను మా ఇంట్లో మార్చుకున్నా, తర్వాత ఏమైంది? వాక్యం ద్వారా వాళ్ళని అన్నా. ఇప్పుడు వాళ్ళని నాకు తెలియకుండా ఒక మాట చెప్తున్నా. చుగలపాలెం షారా ఐడియా ఉందిగా మీకు? నేనే బాప్తిస్మం ఇచ్చాను. మొన్న క్రిస్మస్ రోజున వాళ్ళు సెమీ క్రిస్మస్ పెడతారు కదా, ఆ రోజున చాలా మంది ఉంటే వాళ్ళందరిలో సాక్ష్యం చెబుతుందంట. నాకు తెలిసింది ఏమన్నా తెలుసా? ఆమె కొల్లూరులో చెప్తుందంట, అయ్యా నేను ఈ స్థితిలో నుంచొని ఈ మౌత్ తీసుకొని దేవుడిని కనపరచడానికి కారణం పలానా వ్యక్తి, పలానా మేడం గారు ఇక్కడ చేసినప్పుడు ఆ మేడం గారు భర్త నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను ఎన్నిసార్లు వద్దు కాదు అన్నా కూడా ఒకసారి అన్న మాట నేను ప్రార్థన చేస్తే ఈ రోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప, ఆయన చూపించిన ప్రేమ అందంట. దేవుని స్తోత్రం. అంతమందిలో పబ్లిక్ గా చక్కగా. ఇప్పుడు ఆ మాట, ఆమె అసలు భయంకరమైన విగ్రహారాధికురాలు. ఇప్పుడు ఆ మాట ఎవరో ఒకళ్ళ హృదయంలో నాటబడితే ఫలించిందిగా, ఒక పండు వచ్చినట్టేగా, ఒక ఫలం వచ్చినట్టేగా. కాబట్టి ఇది ఏమవుతుందంటే దినదిన అభివృద్ధిలోకి వెళ్ళదు. చూడటానికి ఒకటిగా ఉండొచ్చు, చూడటానికి కొద్దిగా ఉండొచ్చు, చూడటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, కానీ తర్వాత ఏమవుతుందంట? మహా అభివృద్ధి పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రియులారా, మార్పు అనేది ఒక చోటే మొదలైతే, ఏదైనా ఒకటి వెనకాల మొదలైతేనే బాగుంటుంది. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని రక్షిస్తాడంటే, మన పట్ల ఆయన కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఎందుకు చూపిస్తాడంటే మనల్ని బట్టే. అర్థమవుతుందా? మన భయమును బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, సుబుద్ధిని బట్టి, ఆలోచన బట్టి, ఆశయాన్ని బట్టి, ఆశను బట్టి కూడా ఏం చేస్తాడంట? ఆయన ఇష్టపడతా ఉంటాడు. ఆయన దగ్గర మెప్పు పొందుకోవడానికి ఎప్పుడైతే ప్రయాసపడతావో అప్పుడు ఖచ్చితంగా కూడా ఏమవుతుందంటే మనలో ఒక నీతి అనేది బయలుదేరుతుంది. ప్రియులారా, ఆ నీతి అనేది మనలో ఉంటే, ఆలోచన అనేది మనలో ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయనకి కూడా ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకొంచెం అని నేను ఆత్మీయంగా బలపరచడానికి ఇష్టమవుతుంది. ప్రియులారా, కాబట్టి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దూత చుట్టూ కావలుండి రక్షించినంట. ఎలా రక్షిస్తాడో ఈ మాటను చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 21 లేదా 22 చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ ఈ మాటను చూస్తే ఆయన దూతల చుట్టూ ఉంటే ఎలా ఉంటది అనేది అర్థమవుతుంది ప్రియులారా. 6వ అధ్యాయం 21 లేదా 22 చూడండి. 22 చూడండి. పర్వాలేదు చదవమ్మా. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి ఎలాగా కనపడుతున్నాడట? జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్పిన మాట కూడా అదే. యెహోవా యందు భయభక్తులుంటే ఆయనకి ఎలా కనపడతాం మనం? ఎక్కడ తెలుస్తుంది? నిర్దోషిగా కనబడితే కనుక ఆయన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా కాను కదా అనేను. చాలు ప్రియుల. ఎలాగంట? మీరు కీర్తన గ్రంథంలో చూశారు 37, 34, 7 చూశారు. ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఎలా ఉంటారంటే చుట్టూ
జాగ్రత్తగా వినండి పురులేరా, వారిని రక్షిస్తారు. ఇక్కడ దానియేలు ఏమంటున్నాడంటే, అయ్యా నాలో భయం ఉంది, భక్తి ఉంది, నాలో నిర్దోషత్వం ఉంది, నాలో ఉన్న యథార్థత, నాలో ఉన్న భక్తిని బట్టి దేవుడు తన దూతను పంపించి సింహములు నన్ను ముట్టకుండా కాపాడాను అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. ప్రియులారా, ఈ రోజున భక్తులు అనే వారు ఇలా చెప్పగలిగిన వారు తక్కువగా ఉంటున్నారు. ఎందుకని? వాళ్ళకి జరిగింది ఇంకా మేలు జరగాలి, ఇంకా మేలు జరగాలి, ఇంకా మేలు జరగాలి, ఇంకా బాగుండాలి బాగుండాలి అనుకుంటున్నారు. కానీ కష్టం వచ్చినప్పుడు తప్పించిన వాడు దేవుడే, ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నవాడు దేవుడే, ఇదిగో ప్రాణపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను పోషించిన వాడు ఆయనే, నాకు ఫలానా ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదం జరగకుండా ఆయన దూతను పంపించి ఇదిగో నాతో ఉండి నా చుట్టూ నాకు ఒక రాయ కూడా తగలకుండా నన్ను కాపాడిన వాడు ఆయనే అని చెప్పక ఏమంటున్నారంటే, ఆయనే ఉంటే ఇదెందుకు జరిగింది అని మాట్లాడుతున్నారు. ప్రియులారా, మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించేయాలిగా, ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే నిన్న అది జరిగింది, ఈ రోజు నేను మాట్లాడేవాడినా. అర్థమవుతుందా మీకు? నిన్న ఆ ప్రమాదం జరిగితే ఈ రోజు నువ్వు మాట్లాడేవాడుగా. మాట్లాడుతున్నావంటే నిన్ను రక్షించినట్టేగా, అవునా కాదా? ఆయన నీ చుట్టూ ఉన్నట్టేగా, ఆయన దూతలు నీ చుట్టూ పెట్టినట్టేగా, ఆయన ఆజ్ఞాపించినట్లేగా. మరి అన్ని మర్చిపోయి ఈ జరిగిన ఓ చిన్న చుక్కను పట్టుకొని వేలాడుతా ఉన్నారు. పురిగారు క్రైస్తవులు కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. ఇలా ఉండడానికి వీల్లేదు. అందుకే దానియేలు అంటున్నాడు కదా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని కాబట్టి ఆయన దూతను పంపించి సింహములు నన్ను ఏ హాని చేయకుండా నాకు వాటి నోళ్లు మూసేశాడంట. చప్పట్లు కూడా ఒకసారి ప్రియులారా, వాటి నోళ్లు. నిజమే, ప్రమాదము గురిపెట్టాలని సాతాను, సింహాలు అంటే ఎవరు? సింహాలు అంటే ఒకవేళ మీరు తీసుకుంటే సాతాను సమూహం. అర్థమవుతుందా? అయితే ప్రియులారా, ఆ రకంగా సింహాలు మనల్ని ఎప్పుడు మింగుదామని పొంచి ఉంటాయట. పొంచి ఉన్న సింహాల నోళ్లు మూసేది ఎవరట? దేవుడు తన దూతను పంపించి ఆయన చేసే ప్రక్రియ. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి ప్రతి వారికి కూడా తెలుసుకోవాల్సిందే. నీ చుట్టూ ఆయన దూతలు లేకపోతే, నీ చుట్టూ ఆయన ఆ దూతలకి ఉండమని ఆజ్ఞాపించకపోతే నీవు గాని నేను గాని ఒక్క అడుగు కూడా దాటగలమా? ఒక్క అడుగు కూడా రాలేం. ప్రియులారా, మన కాళ్ళ కింద రాయపడి జారి పడతాం. ఒక్కొక్కసారి నుంచున్న పనాన్ని కింద పడిపోతా ఉంటాం. ఒక్కొక్కసారి ఏం జరిగిందో మనకే తెలియదు, ఎలా జరిగిందో కూడా తెలియదు, జరిగింది ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఏమనుకుంటే, నేను తెలివిగా కాలు ఇలా జాపానండి, తెలివిగా నేను చెయ్యి ఇలా పెట్టానండి, తెలివిగా నేను గోడను పట్టుకున్నా దాన్ని పట్టుకున్నా అంటే కాదు. నీ చేతి ద్వారా దాన్ని పట్టించిన వాడు ఆయనే. నీ కాలు జారి పడకుండా నీ కాలు నిలబెట్టడానికి పంపించింది ఆయనే. ఇవన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే సుఖపడితేనే క్రైస్తవ జీవితం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని గుర్తెరగటమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. కష్టాల్లో కూడా దేవుని గుర్తెరగటమే క్రైస్తవ్యం. అంతేగాని బాగా సుఖంగా ఉంటే దేవుడు మమ్మల్ని దీవించాడండి, కొద్ది కష్టం వస్తే దేవుడు మమ్మల్ని దీవించలేదండి, లేకపోతే దేవుడు మాకు తోడుగా లేడండి, లేదా ఆయన దూతలు మాకు కావలిగా లేవండి అనుకోవటం చాలా తప్పని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, కాబట్టి ఈ మాట వినండి. ఇక్కడ ఒక మాట చూద్దాం. పొడిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ మాట కూడా గమనించండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనంలో ఎలా రాయబడిన మాటని ఒకసారి చూద్దాం. ప్రియులారా, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. పేతురుకి తెలియవచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేసిన ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోనేను. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంట? జాగ్రత్తగా వినండి ప్రియులారా. పేతురంట ఇప్పుడు నాకు తెలిసింది. ఎప్పుడు?
హేరోదు రాజు చేతుల నుండి, ప్రజల చేతుల్లో నుండి నన్ను తప్పించాడు అనని ఇప్పుడు నాకు తెలుసు. ఈ సందర్భం ఏంటంటే, ఆ దినాలలో అక్కడ వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే, ఆ దినాలలో యోహాను సహోదరుడైన యాకోబును తీసుకెళ్లి చంపేశారట. చంపేస్తే అదట దేవుని పరిచర్య చేసే వాళ్ళకి ఇష్టమైందంట. నా వైపు చూడండి ప్రియులారా, మీ ఇష్టం ఎంత వరకు ఇప్పుడు తెలిసింది. ఆ రోజుల్లో యాకోబుని చంపేశారట, సువార్త ప్రకటన చేయొద్దని. చంపేసిన తర్వాత సువార్త ప్రకటన చేసేవారు, అనగా దేవుడు గుర్తెరిగిన వారు, దేవుని వెంబడించేవారు, దేవుడితో మమేకమై నడిచేవారు కంట చంపటం కూడా ఇష్టమైందంట. చంపటం కూడా ఇష్టమైతే ఆ ఇష్టాన్ని బట్టి హేరోదంట, ఇదిగో పేతురు ఉన్నాడు, వాడిని కూడా తీసుకురండి చెరసాల్లో వేద్దామని తీసుకొచ్చి చెరసాల్లో వేసాడట. చెరసాల్లో వేసి వెళ్ళిపోతే అప్పుడు పస్కా పండుగ అని ఒకటి ఉందట. ఆ పస్కా పండుగ అయిపోయిన తెల్లారి పేతురుని బయటికి తీసుకొద్దాం, అప్పుడు చంపేద్దాం ఇన్ని అని చెప్పి ప్లాన్ చేస్తే, ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని దూత 7వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు చదవద్దు, నేను చెప్తాను, తర్వాత చదువుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి ఈ మాటను ప్రియులారా. అయితే దేవుడు తన దూతను పంపిస్తే ఆ దూత అతని పక్కనే నిలబడి ఉంటే అతనికి ఆ గదంతా కూడా తేజస్తో నిండిందంట. తేజస్తో నిండిన తర్వాత పేతురుని వెలుగుకో లేపి, అబ్బాయి నువ్వు లేకు, చెప్పులేసుకో, బట్టలు వేసుకో, రాయి వెళ్ళిపోదామంటే వచ్చేస్తా ఉన్నాడంట. మొదటి కావల వారు, రెండో కావల వారు, మూడో కావల, నాలుగో కావల వారిని కూడా దాటి వెళ్ళిపోతా ఉంటే పేతురు వెళ్ళిపోతా ఉన్నాడంట. ప్రియులారా, జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే, పేతురుని ఇలా తీసుకెళ్తా ఉంటే ఆ కావల వారందరికి కూడా మారు మాట మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని దూత చెరసాలలో ఉన్నవాడిని తీసుకొస్తా ఉన్నాడు. పేతురు కూడా చనిపోవడానికి ఇష్టమై చెరసాలలోకి వెళ్ళిపోయాడు. యాకోబును ఆల్రెడీ చంపేశారు. చంపేసిన తర్వాత కూడా ఇష్టపడ్డారంట. క్రైస్తవం అంటే కష్టపడటమే ఇష్టం. క్రైస్తవం అంటే త్యాగమే ఇష్టపడాలి. క్రైస్తవం అంటే అందరానికి ఎక్కించి కార్లు, మేడలు, మిత్రులు ఉంటే క్రైస్తవ్యం కాదండి. దేవుడికి అన్ని అర్పించుకోవడానికి ఇష్టపడాలి. పేతురు గాని, యాకోబు గాని, ఆంద్రే గాని, యోహాను గాని, యోధా కాని ఎవరైనా సరే మత్తయి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని కొరకు బలి అవ్వడానికి పరిచర్య కొనసాగించిన వారు. అలాగే ఈయన జరుగుతా ఉంటే వెళ్ళిపోతా ఉన్నాడట. అలాగే వెళ్ళిపోతా ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దూత ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే మెలకు వచ్చిందంట. అప్పుడు దాకా ఆయన ఏమనుకుంటున్నాడంటే దర్శనం వచ్చింది కావాలి అనుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. దేవుడు దూత నీతో ఉంటే నిన్ను నువ్వు మైమర్చిపోవాల్సిందే. ఆమె నిన్ను నువ్వు మైమర్చిపోవాల్సిందే. ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు అంటావు చూడు, అసలు ఏమైందో తెలియదు, అంత అద్భుతంగా జరిగింది, నేను అనుకున్నాను ఆయన వచ్చాడు, నేను అనుకున్నా ఏమొచ్చింది, ఇది వీటి నుంచి ఇటు తెచ్చారు, అసలు నాకేమర్థం కాదు, నేను అక్కడే ఉండా, అన్ని కూడా ఆశ్చర్యంగా నా దగ్గరికి వచ్చేసిన అంటానికి కారణం ఏంటంటే ఆయన తన దూతను పంపించి నీ దగ్గరికి రప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఏం జరిగింది అంటే నిజమే ఏం జరిగిందో ఒక మాట చెప్తాను ప్రియులారా. నేను చాలా సార్లు చెప్పాను ఈ మాటని మీకు. నేను ఒకసారి మంగళగిరి నుంచి వస్తుంటే, మంగళగిరి నుంచి వచ్చినప్పుడు పెద్ద కాకర దగ్గర ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది, 2 బళ్ళ మధ్యలో ఏరుకున్నా అని చెప్పాను. అది కాకుండా తర్వాత ఒక రోజున నేను బండి వేసుకుని బాగా స్పీడ్ గా వస్తుంటే నా ముందు ఒక ఫ్యామిలీ వెళ్తుంది. నీకు గుర్తుందో లేదో మరలా చెప్తున్నాను వినండి. నా ముందు ఒక ఫ్యామిలీ వెళ్తుంది. ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు ఒక చిన్నపిల్లడికి చేతికి క్యాన్ల వేస్తున్నారు. ఆయన తీసుకెళ్తున్నాడు స్కూటీ మీద తన భార్యని, ఆ బిడ్డని. ఆయన వెళ్తా ఉంటే ఫుట్పాత్ మధ్యలో ఉంది. అసలు చూడండి ఒకసారి, ఫుట్పాత్ మధ్యలో ఉంది. ఇటు ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకమాల లేనుండా. ఇప్పుడు ఆయన ఇటు వెళ్ళాలంటే ఎడమ చేతి పక్కకే వెళ్ళాలి, ఎందుకంటే కుడి చేతి పక్కన ఫుట్పాత్ ఉంది కాబట్టి. నేను ఆయనకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే సడన్ గా ఉండి ఫుట్పాత్ వెళ్ళి తిప్పాడు. అసలు ఎట్లా తిప్పాడో కూడా అర్థం కాలేదు. ఆయన తెప్పగానే నేను వెళ్ళి ఆయన గుద్దాను. గుద్దేటప్పుడు నాకు అర్థమైంది నేను చచ్చిపోతున్నాను అని. నిజం. ఎందుకంటే ఫుట్పాత్ రాయి ఇంత పెద్దగా ఉన్నది. ఆ రాయి నా తలకి ఇక్కడ గాని ఎక్కడో చోట తగిలింది అని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి నేను పడాల్సింది ఇటే, ఫుట్పాత్ మీదే పడాలి, ఖచ్చితంగా దానికే తగలాలి, నా నొసలెళ్ళి తగలాలి. ఇక్కడ పడే టైంలో నేను ఎట్లా జరిగిందో నేను ఎడమ చేతి పక్కన పడ్డాను. నీకు అర్థం కాలేదు, చప్పట్లు కూడా కొట్టవచ్చు. మరి దేవుడు కనపరచడం అంటే అదే. సమయాన్ని బట్టి చప్పట్లు కొట్టండి, సమయాన్ని బట్టి స్తోత్రం చెప్పండి, సమయాన్ని బట్టి హల్లెలూయా చెప్పండి.
నేను పద్దాక చెప్పలేను, నేను ఇక నుంచి చెప్పను. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి ప్రియులారా. నేను పడవలసిన ఆ దానిలో పడలేదు. నా కళ్ళు బయటగా పోయినాయి, నాకేం కనపడలేదు, నాకేం జరిగిందో తెలియదు. తేడా ముందే నేను ఇంటి పక్కన ఈ చేతికి చిన్న దెబ్బ తగిలింది. లెగ్స్ ఆయన అన్నా నీకు బుద్ధి ఉందా అని అంటే లేదండి అన్నాడు ఆయన. బుద్ధి లేదండి, మా అబ్బాయికి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. హాస్పిటల్ తీసుకెళ్తుంటే అతన్ని కొబ్బరి బండాలు కనపడి, మా బాబు కొబ్బరి బండాలు నీళ్ళు కావాలి డాడీ అన్నాడు. బాగాలేని పిల్లోడు కదా, ఆతురతతో బాధతో 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాం, కేరళ ఉన్నాడికి. ఆ బాధలో వాడు అడిగాడనే ఆనందంలో నేను బండి గోడ అడ్డం ఉంది, ఫుట్పాత్ ఉంది అనేది కూడా నేను చూసుకోలేదు. కాబట్టి ఇలా తిప్పాను, క్షమించండి, డబ్బులు ఏమైనా కావాలంటే ఇస్తానండి అంటే అంతలోకి మా కుర్రోళ్ళు వచ్చేసి సీరియస్ అవుతుంటే కొడితే కొట్టండి అన్నాడు. అంటే ఆగండి అని, ఏమొద్దు మీరు వెళ్ళిపోండి, మా దారి మేము వెళ్తామని. ఇప్పుడు లేదా ఈ విషయాన్ని ఇంత రూఢిగా చెప్పడానికి కారణం ఏంటంటే, మనల్ని కాపాడేవాడట కొనకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. అవునట, మనల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో నా కొళ్ళు కనపడలేదు, కానీ ఆయన నన్ను తేటగా చూశాడు. కాబట్టి ఆయన దూతను నా చుట్టూ ఉంచి ఇటు పడాల్సిన నన్ను ఇటు పడేశాడు. ఇటు ఎందుకు పడేశాడు? ఇంకా ఈ రోజు ఈ సాక్ష్యం చూడడానికి, ఈ వాక్యం చూడటానికే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయనకి మెలకు వచ్చేదట. అప్పుడు దాకా ఏమైంది? అపోస్తలుడైన పేతురుకి కళ్ళు బయలు గమ్మిని వెళ్తా ఉన్నాడు కానీ అది దర్శన రూపంలో, నేను పడుకుంటేనో లేక కూర్చుంటేనో దర్శనం వచ్చింది అనుకున్నాడు. కానీ నిజంగా దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూతతో నేను వెళ్తున్నాను, మొదటి కావలి వారిని దాటాను, రెండో కావలి వారిని దాటాను, మూడో కావలి వారిని దాటాను, 4వ కావలి వారిని దాటాను అని అనుకోవట్లేదట. ఎప్పుడైతే ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి తీసుకెళ్లి పేతుర్ని అలా వదిలేసి దూత వెళ్ళిపోయాడు. వెంటనే ఈయనకి మెలకు వచ్చి, అరే నేను బయట ఉన్నాను అంటే ఇప్పుడు దాకా నన్ను తీసుకొచ్చింది దేవుని దూతాన్ని నిజంగా నాకు ఇప్పుడు తెలిసాను. మరి ఈయన రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఈయన రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. మీ సార్ చెప్పించండి, సంఘం అంతా అక్కడ ప్రార్థన చేస్తుంది. ఏమని? అయ్యా పేతురికి ఎటువంటి హాని జరగకూడదు, పేతురికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, పేతుర్ని మీరు క్షేమంగా తీసుకురండి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన దూతను అక్కడికి పంపించి పేతురు నడిపించాడంట. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి దేవుని దూతలు ఎవరి కొరకంటే నీకు నాకు కావలిగా ఉండి మనల్ని కాపాడడానికి. చివరి మాట చెప్తాను, చూద్దాం ఒకసారి రండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై సేవకులైన ఆత్మలు కారా. దేవుని స్తోత్రం. దేనికంట వీరు? మళ్ళీ చదవండి. వీరందరూ ఎవరి కొరకంట? రక్షణ యందు స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన పనివారైన ఆత్మలు కారా. ఎవరిని రక్షించడానికి? నిన్ను నన్ను మనలను రక్షించడానికి పంపబడిన పనివారు అన్నాడు. సాకులు అంటే అంతేగా. కాపరి, ఇప్పుడు నేను సాకుని, పనివాడిని, కాపరిని. కాపాడడానికి, పని చేయడానికి, అన్నిటికీ సేవ చేయడానికి ఒక దాసుని అంతే. చాలా మంది సేవ అంటే అదైతే నెంబర్ 1 పీఠాన్ని ఎక్కినట్టు అనిపిస్తారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ సేవ అంటే ఏదో తెలుసా?
దాస్యముతో సమానము. అసలు సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఇది. దేవుని స్తోత్రం. సేవ అంటే ఏంటండి? పని చేయాలి, దాస్యము లేక చెప్పించేయాలి, ఊడిగే చేయాలి, ఏది చెప్తే అదే చేయాలి. దూతలు చెప్పింది అదే. అయ్యా, నీతో పాటు మేము పరలోకంలో ఉన్నాం, నీ పక్కనే ఉంటున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. ఎవడో తుచ్చమైన మానవుడి కోసం మమ్మల్ని పంపిస్తావు ఏందయ్యా? మేము వాళ్ళకన్నా శ్రేష్టమైన వారమే కదా అని అనలేదు. ఆయన సృష్టి ఎందుకు సృష్టించుకున్నాడు వారిని? ఆయన చెప్పింది చేయడానికే. ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే. భూలోకంలోకి వెళ్ళి పలానా ఆత్మ తీసుకురంటే తీసుకురావాలి, పలానా ఆత్మకు రక్షణగా ఉండంటే ఉండాలి, పలానా ఆత్మను నీవు పోషించాలి అంటే పోషించబడాలి. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. ఇది తెలియకుండా సేవకులు ఈనాడున గద్దెలెక్కి కూర్చొని మిద్దెలు కట్టుకుంటూ వాళ్ళ పొజిషన్ బట్టి, స్థాయిని బట్టి వాళ్ళు బాగా అతిశయపడడానికి ఇష్టపడుతున్నారు. కానీ సేవకులు ఎవరిళ్ళు? సేవకులు, పరిచారకులు, పనివారు, దాసులు, దాస్యము చేయవారు. అలాంటి వారు ఈ రోజున చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేస్తూ ఉన్నారు ప్రియులారా. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, సీనియర్స్ అయిన సేవకులను బట్టి ఒకరోజు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అతిశయుక్తమైతే అతిశయపడవలసి వస్తే నేను కూడా అతిశయపడగలను, వారికన్నా రెట్టింపుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఆయన అన్నాడు. ఓ సందర్భంలో దేవుడు నన్ను క్షమించదు గాక, ఓ సందర్భంలో నేను కూడా అనాల్సి వచ్చింది ఒకళ్ళ దగ్గర. ఒకసారి అనాల్సి వచ్చింది. మరి నేను ఈ బలిపీఠం మీద నుంచి మాట్లాడుతున్నా, దేవుడు నన్ను మరలా అడుగుతున్నా, క్షమించదు గాక. నేను అన్నాను ఒకళ్ళతో, ఏమన్నానంటే, మీరు పిలిచే వాళ్ళందరికన్నా అతిశయపడాల్సి వస్తే నేను అతిశయపడగలను. అతిశయపడటానికి అర్హుడిని నేను. ఎందుకంటే నేను వాక్యాన్ని ఎలా బోధిస్తానో మీకు తెలుసు. మీరు పిలిచేవాళ్ళు వాక్యాన్ని ఎలా బోధిస్తారో మీకు తెలుసు. మీరు పెళ్ళెప్పు కోసం పలానోళ్ళు పిలుస్తున్నారు, మెహర్బానీ కోసం పిలుస్తున్నారు, మీ హుందాతనాన్ని ప్రకటించుకోవడానికి పిలుస్తున్నారు. బడాయిపోవాలనుకుంటే నేను బడాయిపోగలను, నాకు ఆ అవకాశం ఉంది. కానీ నేను మీ ఇంట్లో పనివాడిలాగా వస్తాను, చేయగలను. అట్టని చెప్పి నన్ను బానిస అంటే ఊరుకోను. దేవుని స్తోత్రం. అతిశయపడవలసి వస్తే వారికన్నా నేను, బడాయిపోవాల్సి వస్తే వారికన్నా నేను బడాయిపోగలను. నేను చెప్పే వాక్యం ఎలా ఉంటుందో మీకు తెలుసు, మీరు పిలిచే వారు చెప్పే వాక్యం ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. దయచేసి ఇంకెప్పుడు నన్ను పిలవమాకండి అని చెప్పాను. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్పానంటే, కొంతమంది వాక్యం చెబుతుంటే దేవుణ్ణి అపహాసిస్తున్నారేమో అనిపించింది, దేవుని మాటల్ని అల్లరిపాలు చేస్తున్నారేమో అనిపించింది. వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి నచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారు. అందుకని ఒక్కొక్కసారి బాధేస్తా ఉంటది. ఆ బాధ ఇచ్చినప్పుడు ఇలాంటి మాటలు మరి సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎవరమైనా అంటే దేవుని పనివారిని. మీరు కూడా దేవుని పనివారే. మీరేం అధికారులు కాదు, మీరు కూడా పనివారే. ఎందుకంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా ఆ స్థాయిలో దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన దూతల్ని మనకి పనివారిగా పంపించాలి. మనము దేవునికి పనివారిగా ఉండాలి. అలాగా మనము ఉందుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తములో, నీ ఇష్టములో అయా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నాయనా ఇదిగో నా తండ్రి, నీ దూతలకి ఆజ్ఞాపించి మమ్మలను ప్రభువా కాచి కాపాడుతూ అయా ఇదిగో నా తండ్రి మాకు తోడుంటున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన మా చుట్టూ నీ దూతలు ఉంచుతున్నావట ప్రభా. మేము పాదమును మోపుచుండగా ఆ పాదముకు రాయి తగలకుండా నాయనా ఇదిగో నా తండ్రి వారు ఎత్తి పట్టడానికి నాయన కీర్తన గ్రంథం 91:12 రాయబడిన మాట, ప్రభా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకొను అనే మాటను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ప్రభా ఈ మాటలన్నీ కూడా నాయన మాకు తెలియపరచడానికే ఈ దినం మమ్మల్ని ఇక్కడికి నడిపించారు నాయన. నిజమే ప్రభా, ఆయన యందు యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉండి అపాయం జరగకుండా కాపాడటమే అనే లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆయన దానియేలు చుట్టూ నీ దేవదూతలను కావలుగా ఉంచి సింహాలను నోడు మూసిన దేవా, అయా మా చుట్టూ కూడా నీ దేవదూతల నుంచి నడిపించినందుకు వందనాలు నాయన. ఇంకనో ప్రభా ముందున్న జీవితంలో నాయన మమ్మల్ని మేము మైమర్చిపోయి నీ పని చేయడానికి సహాయం చేయి నాయన. క్రైస్తవ్యం అంటే ప్రభా లాభకరమైన పనుల కోసం కాదు కానీ నష్టపరుచుకొని కూడా నేను వెప్పించడానికి ఇష్టపడాలి స్వామి నాయన. వారిలో నాయన పేతురు ఉన్నాడట, అయ్యా యాకోబు ఉన్నాడట, అయ్యా అదిగోనంట అనేక మంది శిష్యులు ఉన్నారట ప్రభా. నేను కూడా ప్రభా నష్టపరచుకోనైనా నిన్ను ఇష్టపడడానికి సహాయం చేయి. నువ్వు మా మీద ఇష్టం చూపించలాగా మా ప్రవర్తన ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోన్న తండ్రి, అయా అదిగోన్న తండ్రి మమ్మల్ని తప్పించేటప్పుడు మాకు తెలియదు నాయన. అదిగోన్న తండ్రి మమ్మల్ని ప్రేమించి దీవించేటప్పుడు మాకు తెలియదు నాయన. మాకు అసలు ఏమీ తెలియదు ప్రభా, అంతా నిశ్చితమే కాబట్టి నాయన. అదిగోన్న తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. నీ జీవితంలో మాకు కావలిగా ఉంచండి. ఇక చేయవలసిన పనులను జరగవలసిన పనులన్నింటిలో కూడా మీరు తోడుండండి. ఈ దినమందైన ప్రభా నువ్వు మాకు తోడుండి మమ్మల్ని బ్రతికించావని నాయన, అదిగో నీ దేవదూతలు మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నావని తెలుసుకొని నిన్ను గణపరిచే ధన్యత మా అందరికీ దయచేయమని శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డలు కూడా దీవించండి. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి నాయన. ఇక్కడ జరగవచ్చున్న ఆరాధనలన్నింటిలో కూడా మీరు తోడుండమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్.